జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ ఉంది అంటాడు. ఉంది, మనకేం చేసింది? అన్ని పేపర్లు నువ్వు మేనేజ్ చేసుకుంటుంటే, నీ వాళ్ళతో పేపర్లు పెట్టుకుంటే, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABN ఎన్ని నీకు పుట్టినవి కాదా? సంతానం కాదా నీకు? నీ మీడియా సంతానం ఇది. ఎప్పుడు రాతలు రాస్తూనే ఉన్నారు. ఈ రాతలు కాక మళ్ళా దుష్ప్రచారం, మళ్ళా మేము దుష్ప్రచారం చేస్తున్నామంట. మా నోరెంత, మా పత్రిక ఎంత, మా వ్యవహారం ఎంత, నీకున్న నోరెంత, నీకున్న పత్రికలు ఎంత? మేము చెబుతున్నవి వాస్తవాలు కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి నీకు ప్రభ తగ్గుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభ పెరుగుతా ఉంది. సింగపూర్ వాడు చెప్పినా, దావోస్ వాడు చెప్పినా, ఏ ఇండస్ట్రియలిస్ట్ చెప్పినా గుడ్డిగా చెప్పడు, సర్వేలు చేయించుకుంటాడు. ఎలా ఉంది 15 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం? సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటాడు, చదువుకుంటాడు. ఓహో, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది దీని పని. 15 మాసాలకే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయలేదు, దూరం అయిపోయింది ప్రజలకి, ప్రజలు వ్యతిరేకం అయిపోయారు. కాబట్టి మళ్ళా ఈ ప్రభుత్వం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈయన మనం పెట్టామంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం డిసిషన్ తీసుకుంటుందో చూచి మేము రావు అనే మాట మాట్లాడుతున్నారు. ఈజ్ క్లియర్. అది నువ్వే చెప్తున్నావు, మేం కాదు. ఇది ఎవరో చెప్పటలా, ఏ పత్రికలు చెప్పటలా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలనే పరిస్థితి అర్థమైపోద్ది. కాకపోతే మమ్మల్ని దెయ్యం అంటున్నాడు, భూతం అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎంత తొక్కినా మళ్ళా అధికారంలోకి వచ్చేస్తాడు అని క్లియర్ గా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వెరీ క్లియర్. మీరు నిన్న మొత్తం ఉపన్యాసాన్ని ఆద్యాంత పరిశీలించండి. భయపడిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు, కానీ నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం, నేను బీజేపీ కలిసే ఉంటాం అని చెప్పుకుంటున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెబుతున్నాడు. ఎక్కడ భయపడి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోతాడు. ఏం దూరంగా అవసరం, మీరంతా కలిసి కట్టుగానే ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు. ఇందాక చెప్పాను కదా, 49.37 మాకు వచ్చింది, నీకు వచ్చినప్పుడు 49.17, 39.17 వచ్చిన నువ్వే రివైవ్ అయితే మేందుకు రివైవ్ కావు అనేది సత్యమైన విషయం, నీకు తెలిసినటువంటి అంశం. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవటం, మాకు అర్థమవటం, మాకు కాన్ఫిడెన్స్ పెరగటం కాదు, నీకు కూడా అర్థమైంది, నీకు కూడా భయం వేస్తుంది. వెళ్ళిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి గారి కథలన్నీ చెప్తున్నాడు. అసలు అపోజిషన్ ఉన్నవాడు ఏం చెప్పాలండి? మేము చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మేము చెప్పుకోవాలా? పవర్లో ఉన్నవాడివి ఎన్ని చెప్పుకోవాలి? నువ్వేం చేస్తున్నావో చెప్పుకోవాలి, నీ ప్రభుత్వం ఏం చేస్తున్నావు చెప్పుకోవాలి. ఇవన్నీ మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దుర్మార్గుడు, అన్యాయస్తుడు, గులకరాయి, కోడికత్తి, అక్కడ ఏదో సింగయ్య టైరెక్కింది, సిబిఐ ఎంక్వైరీలో ఉందేమో మన వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు పాత కథలు కదా, నాకు అర్థం కాలే. అవన్నీ ఎందుకు, నువ్వేం చేస్తున్నావు చెప్పు ప్రజలకి, అవి చెప్పలేడు. ఇక్కడ నుంచి తిరుపతి పంపిస్తానంట, మధ్యలో అన్న క్యాంటీన్ దగ్గర దిగి భోంచేయాలంట. ఎంతమంది మంచిగా నాకు అర్థం కాల. అన్ని కట్టుకథలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి కావలసిన సానుకూల పరిస్థితులు కేవలం 15 మాసాల్లోనే వచ్చేశాయి. ఆ విధంగా మీరు పరిపాలన చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కన్నా చక్కని పరిపాలన చేయటం ద్వారా, వాస్తవాలు చేయటం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితిని ఏర్పాటు చేసుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను.